వివాదాస్పదంగా మారిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి వ్యవహారంపై ప్రభుత్వం లోతైన విచారణ చేస్తోంది. ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత తొలి 2 ఏళ్లు విశాఖపట్నంలో పనిచేశారు. ఇక్కడి నుంచే అక్రమ వ్యవహారాలు, అవినీతి కార్యక్రమాలకు తెరతీశారు. వీటన్నింటిపైన విశాఖ అధికారులు అమరావతికి నివేదిక పంపించారు. అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిగా శాంతి పనిచేసినప్పుడు అక్కడ కొన్ని తప్పులు చేసినట్టు సమాచారం అందుకున్న కమిషనర్ ఆ జిల్లా దేవాదాయ శాఖ అధికారికి లేఖ రాసి నివేదిక పంపాలని సూచించారు. 2 రోజులుగా అధికారులు అదే పనిలో ఉన్నారు. తన పరిధి కాని ఆలయాల భూముల లీజు వ్యవహారంలో సిఫారసులు చేసి పాత వారికి అవి దక్కేట్టు శాంతి చేశారని గుర్తించారు. ఆలయాల్లో హుండీల సొమ్ము లెక్కించినప్పుడు అందులో కొంత పక్కదారి పట్టించే వ్యవహారాలు ఆమె హయాంలోనే ఎక్కువగా జరిగాయి. నిత్యం ఆమె వెనుక ఉండే సీనియర్ అసిస్టెంట్ ఇలాంటి పనులు చేస్తున్నట్టు గుర్తించిన ఉన్నతాధికారులు అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆయనకు హుండీ లెక్కింపు విధులు వేయవద్దని ఉత్తర్వులు జారీ చేశారు. కానీ శాంతి దానిని ఉల్లంఘించి ఆయనకు మళ్లీ హుండీ లెక్కింపు డ్యూటీలు వేయడంతో శాంతికి కూడా ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. దేవాదాయ శాఖలో పనిచేసేవారు ఎవరైనా తాను వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయకపోతే శాంతి వారిని ఆఫీస్కు పిలిపించుకొని వేధించేవారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమెను బదిలీ చేయాలంటూ జిల్లా సిబ్బంది మొత్తం ఆమె కార్యాలయం ముందే వరుసగా 3 రోజులు ధర్నా నిర్వహించారు. డీసీ పుష్పవర్ధన్ పై ఇసుక చల్లిన ఘటనలోనూ రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆమెపై ఏ చర్యలు తీసుకోలేకపోయారు. విశాఖపట్నంలో వైసీపీ ప్రధాన నాయకుడి అండ ఉందని బాగా ప్రచారం జరగడంతో దాన్ని ఆమె క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలో ఎవరికి ఏ శాఖలో పని ఉన్నా చేసి పెడతానంటూ రాయబారాలు సాగించి ఆ పనులు చేసి పెట్టేవారు. దీంతో ప్రొబేషన్ పీరియడ్ కూడా పూర్తి కాకముందే విశాలాక్షి నగర్లో 80 లక్షల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేయగలిగారు శాంతి. శాంతి కుటుంబం పూరిగుడిసెలో ఉండేదని, పేదవారని, కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నానని ఆమె భర్త మదన్ మోహన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెళ్లి సమయంలో తనకు పుట్టింటి వారు 100 కాసుల బంగారు ఆభరణాలు పెట్టారని శాంతి ప్రచారం చేసుకునేవారు. పుట్టింటి వారు అంత ధనవంతులైతే తల్లి కొబ్బరికాయల దుకాణం, తండ్రికి వాచ్మన్ ఉద్యోగం ఎందుకోనని సిబ్బంది గుసగుసలాడుకునేవారు. విశాఖ నుంచి 2022 జూలై 1న బదిలీపై ఎన్టీఆర్ జిల్లాకు వెళ్లారు శాంతి. అక్కడికి వెళ్లగానే విల్లా కొనుగోలు చేశారు. ఉద్యోగంలో చేరిన 3 ఏళ్లకే ఫ్లాటు, బంగారం, కారు, కోట్ల రూపాయల విలువైన విల్లా కొనేంత ఆదాయం ఎలా వచ్చిందనే దానిపైనే ఇప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తోంది. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం నాది. 35,000 కార్ అలవెన్స్ ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి. మీకు జీతం కూడా చెప్పాలి. నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేను బెగ్గర్ని కాదు. ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. నా దగ్గర నేను మరి బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్కి. నేను అప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాక్టీస్ చేసిన. నెలకి నాకు కనీసం 70,000 జీతం వచ్చుండేది నాకు. నేను చాలా కష్టపడి 2 సీనియర్ల దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఎవరైనా చేస్తుంటే మీకు అర్థమవుతుంది. నెలకి 70,000 ఈజీగా ఎంత తిన్నా, ఎంత పడేసుకున్నా 20,000 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు. 50,000 ఏం చేసుకుంటాను ఆడపిల్లని? ఎప్పుడో దాచుకునేదాన్ని, బంగారం కొనుక్కునేదాన్ని, బట్టలు కొనుక్కునేదాన్ని. ఎందుకంటే అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆయన ఆల్రెడీ సంపాదిస్తూ ఉన్నాడు. నేను ఎవరికి పెట్టుకునే పని లేదు. ఎంతసేపు వచ్చింది సంపాదించిందంటే నేను ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ స్టేట్మెంట్స్ ఇచ్చాను. చూసుకున్నా నా పేరు మీద ఏమేమి ఉంటాయి, ఏమేమి కథ. మీరు ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ కొట్టినా, పాన్ కార్డ్ కొట్టినా వస్తుంది. బట్ ఒక్క విషయం ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐఎమ్ వన్ ట్రైబ్. నేను ఒక ఎస్టీ అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. ఇంతమంది అంటే అందరినీ నేను అనలేనండి. నన్ను ఎవరైతే ఇంతగా ఎలా మాట్లాడుతున్నారు అనేది నాకు ఈరోజు కనీసం మీరు ఒక్కొక్కరు చెప్పాలి. మీరు అదే వేరే కులం వాళ్ళని అనగలరా? ఒక ట్రైబ్ అమ్మాయి నేను ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను నగలు వేసుకోకూడదా? నేను సంపాదించకూడదా? నేను కష్టపడి అడ్వకేట్ ప్రాక్టీస్ చేశానండి. నేను ఎవరి దగ్గర ఒక సొమ్ము లాక్కోలే. నాకు చేతనైతే ఒక 10 మందికి ఉద్యోగం కోసం నా దగ్గర తెలిసిన వాళ్ళని ఎంతోమందిని అడిగాను నేను. ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయిరెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు. మా రాయలసీమలో నేను నంద్యాల. మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది ఒక ఉద్యోగము అంటే చాలా చార్మింగ్గా చేశాను. దాన్ని చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగిరి చేసినాను మేము.